హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఇవాళ వీడియోలో నేను కనిపించను కానీ వినిపిస్తాను. మీరు గమనిస్తున్నవి 4 మ్యాపులు. ఇందులో 2 మ్యాపులను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలో వివిధ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వారికి భూములు బదలాయింపు చేసే అధికారమైన సంస్థ TGIIC. ఆ TGIIC చేతిలో ఉన్న 13,440 ఎకరాలకు సంబంధించి ఆ ల్యాండ్ని ఎలా వాడుకోవాలి అని ప్రిపేర్ చేయించిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్. ఇదంతా కలర్స్ వారీగా ఒక్కొక్క సెక్టర్కు కేటాయిస్తారు. ఇది లైఫ్ సైన్సెస్ హబ్ 4,073 ఎకరాలు ఉంటుంది. ఈ రకంగా ఎలక్ట్రానిక్స్, ఈ ఎల్లో ప్రాంతం రెసిడెన్షియల్, ఈ బ్లూ ఏరియా AI, ఇంకొక బ్లూ ఏరియా ఫర్నిచర్ హబ్, తర్వాత రెడ్ కలర్ వచ్చేసి హెల్త్ ఏరియా, డాటా సెంటర్స్ లైట్ బ్లూ, ఇట్లా ఎలక్ట్రానిక్స్ మిగతాదంతా ఈ ఏరియా. ఈ రకంగా డివైడ్ చేశారు. ఇది శ్రీశైలం రోడ్. ఇది శ్రీశైలం రోడ్డు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇటువైపు నాగార్జున సాగర్, ఇది మనకు రతన్ టాటా రోడ్డు మీద వచ్చే భారీ జంక్షన్, కుర్మిద తాండా దగ్గర వచ్చే జంక్షన్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అమరావతి మీదుగా మచిలీపట్నం వెళ్ళే రోడ్. ఇది నాగార్జున సాగర్ రోడ్డును క్రాస్ చేసి వెళుతుంది. మొత్తం 13 సెక్టర్లకు దీన్ని కేటాయించారు. ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సుర్బానా జురాంగ్ అని సింగపూర్ కన్సార్షియంతో చేయించిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్. ఇది అప్డేటెడ్ది. ఇది డిసెంబర్ 8-9 తేదీలలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ప్రపోజ్ చేసింది. అంతకుముందు ఏడాది క్రితం రూపొందించింది ఇది. దీంట్లో ఒక 500 ఎకరాల వరకు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది. ఆ తర్వాత న్యాయపరమైన ఇబ్బందులు ఉండడం కారణంగా వాటిని తొలగించి 13,440కే చేశారు. ఓవరాల్గా సేకరించింది మాత్రం ఇది. ఆ 500 ఎకరాలు కొంత లీగల్ పరంగా ఇబ్బంది ఉంది. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, దీంట్లో మనకు విలేజెస్ నేమ్స్ లేవు కాబట్టి కొంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. అంతకుముందు ప్రిపేర్ చేయించింది ఇది ఎప్పుడు అంటే, మీకు ఇక్కడ డేట్ కనిపిస్తుంది చూడండి, జూలై 30, 2024. అదే సుర్బానా జురాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ సంస్థ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ నెట్ జీరో సిటీ అంటే జీరో పొల్యూషన్తో ఉన్నవి చేశారు. దానికి కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. దీంట్లో ఇది లైఫ్ సైన్సెస్ హబ్. ఇక్కడ మీకు విలేజ్ పేరు కనిపిస్తుంది కదా, నానక్ నగర్, నక్కర్త మేడిపల్లి. అదే ఇప్పుడు అప్డేటెడ్ దీంట్లో మనకు అది లేదు, విలేజ్ పేరు లేదు. కాబట్టి జస్టిఫికేషన్ కోసం నేను ఇది పాతది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత కింద ఉన్నది ఇది ఈ గ్రీన్ ఏరియా RF అంటే రిజర్వ్ ఫారెస్ట్ కుర్మిద్దా ఏరియా అనమాట. ఇక్కడ విలేజెస్ నేను పదే చెప్తుంటాను కదా, ఇది నక్కర్త మేడిపల్లి. ఈ రోడ్ వచ్చేసి తక్కలపల్లి వైపు వెళుతుంది. ఈ పైకి వెళ్ళే రోడ్ వచ్చేసి యాచారం వైపు వెళుతుంది. ఇది యాచారం. నానక్ నగర్, పిల్లిపల్లి, తాడిపర్తి, తర్వాత ఇట్లా వస్తే కుర్మిద్దా, ఇది మీర్ఖాన్పేట. ఇక్కడ ఈ బేగరి కంచాన కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ పర్పుల్ కలర్ ఉన్నది అమెజాన్ డాటా సెంటర్. ఈ ఎల్లో ఏరియా రైతులకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించిన ఏరియా. దీన్ని కొద్దిగా అప్డేటెడ్కి వెళ్తే మనకు ఈ ఏరియా కనపడుతుంటుంది. ఇది రతన్ టాటా రోడ్ మెయిన్. ఇది రతన్ టాటా రోడ్లో లాస్ట్ మెట్రో స్టేషన్ ఏరియా ఇది. తర్వాత కిందికి వస్తే ఇక్కడ కుర్మిద్దా జంక్షన్ నుంచి రోడ్లు స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది. ఇక ఓవరాల్గా FCDAకి సంబంధించి చూస్తుంటే ఇది FCDA మ్యాప్. ఇది అధికారపరమైన మ్యాప్. 2025 మార్చి 12వ తేదీన జారీ చేసిన జీవో నంబర్ 69 ప్రకారం FCDA లిమిట్స్ నిర్ణయించారు. దానిలో ప్రకారం చూస్తే ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏరియా. ఇది వచ్చేసి నాగార్జున సాగర్ రోడ్డు, నోముల, ఆగపల్లి, గున్గల్, యాచారం, ముగుళ్ళవంపు, మల్కీస్గూడ, నక్కర్త మేడిపల్లి రెండు కలిసి అనమాట. ఇటు నానక్ నగరు, ఇటు తక్కల్లపల్లి, ఇది మళ్ళీ నాగార్జున సాగర్ రోడ్. ఇలా వెళ్ళిపోతే సాగర్ రోడ్డుకు ఇటుపక్క కూడా నల్లవెల్లి, చింతపట్ల కూడా మనకు ఫ్యూచర్ సిటీ అథారిటీలో ఉన్నాయి. ఇది కొత్తపల్లి ఏరియా, లాస్ట్ ఏరియా. రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ ఉంటుంది. మేము మొన్న మధ్య లాంచ్ చేసిన మాల్ దగ్గర ఉన్నది ఈ ప్లేస్లో వస్తుంది. మాల్ దగ్గర ఉన్నది అంటే ఫ్యూచర్ సిటీకి ARDL డిస్టెన్స్ 10 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటుంది. ఇటు పక్కకు వస్తే ఇది కోనాపూరు, కర్కల్పహడ్, కడతాలు, ఎక్రాస్గూడ, దబ్బెడగూడ,
కందుకూరు, తుమ్మలూరు, మహబూబ్ నగర్. ఇది శ్రీశైలం రోడ్డు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది కూడా దానికి సంబంధించిన మ్యాపే. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA టు బిగిన్ ఆపరేషన్స్ ఫ్రమ్ జూన్ అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే 2 పర్పస్లు. ఒకటి, ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రస్తుతం 56 గ్రామాలు ఉంటే ఇంకొక 19 గ్రామాలను కలపబోతోంది. ఎందుకు కలపాల్సి వస్తుంది అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్గా గమనించండి. ఈ గ్రీనిష్ కలర్స్ కనపడుతున్నాయి కదా, గ్రీన్, ఇవి రిజర్వ్ ఫారెస్ట్ అండ్ కన్జర్వేటివ్ ఏరియాస్ అన్నమాట. ఈ ఏరియాస్కి సరౌండింగ్లో కన్జర్వేటివ్ ఏరియా అండ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల ల్యాండ్ అక్విజిషన్ సాధ్యం కాదని గవర్నమెంట్ నిర్ధారణకు వచ్చింది. దానికి తోడు ఈ శ్రీశైలం హైవేకి అటు ఇటు ఇవన్నీ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ ఉన్నాయి. సో వెంచర్లకు అనుమతించిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు. NH 765 అంటే శ్రీశైలం జాతీయ రహదారి అనమాట. ఇటువైపు ఈ రోడ్డు, శ్రీశైలం రోడ్డు అటు ఇటు పక్కన సాధ్యం కాదు. తర్వాత రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న కారణంగా ఈ ఏరియాలో కూడా సాధ్యం కాదు. అంటే ఇది నార్త్ ఏరియా. ఇది ఔటర్ రింగ్ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డు తుక్కుగూడ ఎగ్జిట్, ఇదేమో పొంగళూరు ఎగ్జిట్ అనమాట. సో నార్త్ పార్ట్ ఇది. ఈ ఏరియాలో ల్యాండ్ అక్విజిషన్ సాధ్యం కాదు. ఆల్రెడీ ఈ పైన ఉన్న తిమ్మాపూర్, లేమూర్ ఏరియా అంతా కవర్ అయిపోయింది. ఆ పైన ఉన్న ఏరియానేమో మనకు ఫ్యాబ్ సిటీ, ఫ్యాక్స్కాన్ ఆ ఏరియా ఉన్న ఏరియా కాబట్టి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సాధ్యం కాదని తేల్చారు. ఇటు శ్రీశైలం హైవే వైపు కూడా మనకు ఈ బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ అక్కడ సాధ్యం కాదని తేల్చింది. కాగ్ రిపోర్ట్ ఇచ్చారు, ఏదో అధికారులు చెప్పి ఊరుకోవడం కాదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి రిపోర్ట్ ఇచ్చారు, ఫ్యూచర్ సిటీలో ఈ పార్ట్ వైపు సేకరణ సాధ్యం కాదని. సో నార్త్ సాధ్యం కాదు. ఈ ఏరియా విలేజ్ గమనించుకోండి, మీరు చూడండి జాగ్రత్తగా. మహబూబ్ నగర్, లేమూర్, తిమ్మాపూర్, ఎలిమినేడు, ఇట్లా ఈ ఏరియా సాధ్యం కాదని తేల్చారు. ఇంకా ముందుకు వస్తే ఇటువైపు ఈస్ట్ సైజు కూడా సాధ్యం కాదని తేల్చారు. ఇక మిగిలిన ఎక్స్పాన్షన్ ఈ ఏరియాలో గవర్నమెంట్కు కావాల్సిన ఎకరాలు దొరికే అవకాశం లేదు. దాదాపు 45,000 ఎకరాలు కావాలి. అలాంటప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 30,000 ఎకరాలు సేకరించిన తర్వాత ఇంకా ఏంటి అంటే అప్పుడు ఈ ఏరియాకు చూస్తుంది ప్రభుత్వం. ఈ ఏరియా అంటే ఏంటంటే ఇక్కడ మనకు మాల్ ఉంటుంది. ఇది కొత్తపల్లి తర్వాత ఈ ఏరియాలో మాల్ ఉంటుంది. మాల్ తర్వాత ఇటువైపు మాడుగుల, ఇటువైపు మరిగూడ ఉంటుంది. ఈ ఏరియాని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి ఇంకొక 19 గ్రామాలను కలపబోతోంది. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మాడుగుల వస్తుంది. మాడుగుల నుంచి ఇలా ఈ ఏరియా ఇదంతా మరిగూడ, ఇటువైపు ఇక్కడ మరిగూడ ఉంటుంది. ఈ ఏరియాలో 19 ఎకరాలను ఫ్యూచర్ సిటీ అథారిటీలో కలపబోతున్నారు. ఈ గ్రామ పంచాయతీలను తీర్మానం చేయమని రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన ఒక సమీక్షలో చెప్పడం, ఆ ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతుంది. ఆ బాధ్యతను లోకల్ ఎమ్మెల్యేలకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో దీని ద్వారా నేను మీకు క్లియర్ కట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతం ఉన్న మ్యాప్ ఇది. మీకు విలేజెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి, మొత్తం 56 గ్రామాలు. అయితే గవర్నమెంట్కి కావాల్సిన ల్యాండ్ దొరికే అవకాశం లేదు కాబట్టి ఈ పార్ట్ను వదిలేస్తున్నారు. ఈ పార్ట్ను మొత్తం బ్లూ అండ్ గ్రీన్ ఏరియాస్కు పరిమితం చేస్తున్నారు. బ్లూ అంటే వాటర్ బాడీస్ ఉన్న ఏరియాను పరిమితం చేయడం, గ్రీన్ అంటే ఫారెస్ట్ అండ్ కన్జర్వేటివ్ ఏరియాను పరిమితం చేయడం. ఇక ఇటువైపు ఆల్రెడీ విపరీతంగా లేఅవుట్లు ఇచ్చారు కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయలేరు. ఇక మిగిలింది ఎక్స్పాన్షన్ ఇటువైపు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ నార్త్ పార్ట్ వైపు కూడా అంటే ఆగపల్లి, గున్గల్ ఇటువైపు కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా. నోముల, ఇదంతా నోముల అంటే రిజర్వ్ ఫారెస్ట్. ఈ గ్రీన్ కలర్ నోముల రిజర్వ్ ఫారెస్ట్. కాబట్టి ఎక్స్పాన్షన్కు సాధ్యం ఉన్నది ఇటువైపే, సౌత్ ఈస్ట్ వైపు మాత్రమే సాధ్యం అన్నమాట. ఇది సౌత్ ఈస్ట్ ఏరియా. ఈ ఏరియాలో ఇటు మాడుగుల ఇక్కడ వస్తుంది. ఈ ప్లేస్లో ఇక్కడ మాల్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మరిగూడ ఉంటుంది. ఇటువైపు ఉన్న 19 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపడానికి ఈ రకంగా ఇక్కడ నుంచి ఇలా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ నేను పాత బ్యాంక్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది లైఫ్ సైన్సెస్ సబ్, ఇది చెప్పాను కదా, విలేజ్ పేరు కనిపిస్తుంది కదా, నక్కర్త, మేడిపల్లి అండ్ నానక్ నగర్. నకర్త, మేడిపల్లి అనేది ట్విన్ విలేజెస్ అవి. నకర్త అనేది రెవెన్యూ రికార్డులో ఉంటుంది, ఒరిజినల్ విలేజ్ కాదు. ఒరిజినల్ విలేజ్ ఓన్లీ మేడిపల్లి. ఈ ఏరియాలో మనకు 4,073 ఎకరాలలో లైఫ్ సైన్సెస్ సబ్ వస్తుంది. దాంట్లో 35,000 ఎంప్లాయ్మెంట్. తర్వాత మీకు ఇక్కడ యాచారం కనిపిస్తుంది కదా, ఇది యాచారం. అంటే ఇక్కడ లెటర్స్ కట్ అవుతున్నాయి, ఇది యాచారం. మొగుళ్ళ వంపు దాన్ని ఆనుకొని ఉంటుంది. ఈ ఏరియాకి ఇక్కడ మనకు డ్రోన్ సబ్ వస్తుంది 821 ఎకరాలలో. సో దీంట్లో వచ్చే 35,000 ఎంప్లాయ్మెంట్కు ఈ సరౌండింగ్ ఏరియా ఇన్వెస్ట్మెంట్ అనేది
సూపర్ అప్రిషియేషన్కు స్కోప్ ఉంటుంది. అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటాను, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది అని చెప్పి. తర్వాత దీనికి దగ్గరలోనే వంతార వైల్డ్ లైఫ్ 200 ఎకరాల్లో వస్తుంది, రిలయన్స్ వాళ్ళది. తర్వాత వైల్డ్ లైఫ్ రిహాబిలిటేషన్ సెంటర్. తర్వాత మరుబోని జపాన్కు సంబంధించిన దిగ్గజ సంస్థ కూడా అటు ఎలక్ట్రానిక్స్లోను ఇటు లైఫ్ సైన్సెస్లోను ఇన్వెస్ట్ చేస్తుంది. అది కూడా ఈ ప్లేస్లో వస్తుంది, అంటే నానక్ నగర్ ఈ ఏరియాలో వస్తుంది. ఇది ఇది మరుబోనికి ఇచ్చింది ఈ ఏరియా మరుబోను. ఇక్కడ ఈ ప్లేస్ మరుబోనికి ఇచ్చిన 200 ఎకరాలు ఎలక్ట్రానిక్స్లో, తర్వాత 200 ఎకరాలు లైఫ్ సైన్సెస్లో ఇచ్చారు వాళ్ళకి, మరుబోనికి సంబంధించి. ఈ 4 మ్యాప్ల ఆధారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ 2 గవర్నమెంట్ జారీ చేసిన జీవో నంబర్ 69 2025 మార్చి 12వ తేదీన జారీ చేసిన దాని ప్రకారం అధికారికమైన మ్యాప్లు. ఇవేమో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సుర్బానా జురంగ్ అని సింగపూర్ కన్సార్షియంతో చేయించిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్. ఈ గ్రీన్ అంతా రిజర్వ్ ఫారెస్ట్, కుర్మిద రిజర్వ్ ఫారెస్ట్. దీంట్లో లైట్ గ్రీన్ కనిపిస్తుంది. దీంట్లో ఇంటర్నల్ రోడ్లు, శ్రీశైలం రోడ్డును ఫ్యూచర్ సిటీకి కలిపే రోడ్లు ఇవి 1, 2, 3, 4, 5, 6 రోడ్లు. ఇటువైపు మేజర్, ఇది అమరావతి రోడ్డు మేజర్. ఇది కాకుండా ఇంకా వేరే రోడ్లు కూడా వస్తున్నాయి, ట్రంక్ రోడ్లు. తర్వాత ఇదేమో మాల్ వైపు వెళ్ళే రోడ్. ఇది ఈ రోడ్డు 200 ఫీట్ రోడ్ మాల్ వైపు వెళ్తుంది ఇలా. అందుకే ఇటువైపు ఎక్స్టెన్షన్ జరుగుతుంది అన్నమాట. సో ఇది మీకు కూలంకషంగా వివరించాలనుకుంటున్నాను. అవసరమైతే డౌట్స్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. బట్ నా హంబుల్ రిక్వెస్ట్, మే 3వ వారం 4వ వారంలో మనకు పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ స్టార్ట్ అవుతున్నాయి. 7 దిగ్గజ సంస్థలకు సంబంధించి 6,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 35,000 ఎంప్లాయ్మెంట్ లైఫ్ సైన్సెస్ హబ్లో. దీంట్లో నక్కరత నానక్ నగర్ మధ్య. తర్వాత యాచారం దగ్గర ఇటువైపు రాబోతున్నది డ్రోన్స్ హబ్. దాంట్లో 15,000 ఎంప్లాయ్మెంట్, అంటే 50,000 ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్కు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అనవసరంగా శ్రీశైలం హైవే వైపు ఇన్వెస్ట్ చేసి వెయిటింగ్ పీరియడ్ని పెంచుకోవద్దు. అదే రకంగా ఈ బేగర్గంజ్ ఏరియాలో కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీ చూసి కొంత టెంప్ట్ అవుతున్నారు. అక్కడంతా గవర్నమెంట్ యాక్టివిటీ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఎంప్లాయీస్ కూడా అక్కడ ఉండరు, ఎక్కడి నుంచో తిరుగుతారు. కాబట్టి మీకు లేట్గా డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉంటుంది, అప్రిషియేషన్ కూడా లేట్గా ఉంటుంది. ప్రస్తుతం ప్రైస్ కూడా అక్కడ ఒక 20-25% ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏరియాలో రీజనబుల్ ప్రైసింగ్ ఉంది, ప్లస్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఫాస్ట్గా వస్తుంది. 5-6 సంవత్సరాలలో మంచి అప్రిషియేషన్కు స్కోప్ ఉన్న ఏరియా ఇది. సో వీలైనంత త్వరగా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.